బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లాలో కల్తీ మద్యం సిండికేట్ వ్యవహారంపై మాజీ సీఎం వైఎస్ జగన్ రియాక్ట్ అయ్యారు. కల్తీ మద్యం కేసులో అసలు సూత్రధారులను కాపాడేందుకు సీఎం చంద్రబాబు స్కెచ్ వేసి ఆయన ఆదేశాల మేరకు రాత్రికి రాత్రే కేసు మార్చేశారని ఆరోపించారు. టీడీపీ నేతల సొంత ఆదాయాల కోసం ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం న్యాయమేనా అని ప్రశ్నించారు. నకిలీ లిక్కర్ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దాలని చంద్రబాబు కంకణం కట్టుకుంటున్నట్టున్నారు అంటూ విమర్శించారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో టీడీపీ నాయకులు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీయే పెట్టి సప్లై చేసిన ఘటన రాష్ట్రంలో మద్యం అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తోందన్నారు. రాష్ట్రానికి సంపద పెరగడం సంగతేమో కానీ లిక్కర్ సిండికేట్లతో నకిలీ మద్యం తయారీల ద్వారా ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి గడించిన అక్రమ సంపాదనను పైనుంచి కింది వరకు పంచుకుంటున్నారని ఫైర్ అయ్యారు. వ్యవస్థీకృతంగా ఈ దందా కొనసాగుతోందని విమర్శించారు. లిక్కర్ సిండికేట్లకు గ్రామ స్థాయి వరకు విస్తరించిన బెల్ట్ షాపుల మాఫియాలకు కల్తీ మద్యం వ్యాపారానికి అడ్డు రాకూడదనే ఉద్దేశంతోనే ఒక వ్యూహం ప్రకారం ప్రభుత్వం మద్యం దుకాణాలపై విష ప్రచారం చేశారని చెప్పారు. ఉద్దేశపూర్వకంగా వాటిని తీసివేసి ఆ స్థానంలో సిండికేట్లకు అప్పగించారని ఆరోపించారు. మద్యం దుకాణాలు టీడీపీ వాళ్లవే, బెల్ట్ షాపులు టీడీపీ వాళ్లవే, ఇల్లీగల్ పర్మిట్ రూమ్లు టీడీపీ వాళ్లవే, అక్రమ మద్యం తయారీదారులు కూడా టీడీపీ నేతలవేనన్నారు. వాళ్ళు తయారు చేస్తారు, ఆ తయారు చేసిన దాన్ని వాళ్లే షాపుల ద్వారా బెల్ట్ షాపుల ద్వారా అమ్ముతారని, అలా వచ్చిన డబ్బును వాటాలు వేసుకొని పంచుకుంటారు. రాష్ట్రంలో ప్రతి 3 బాటిళ్లలో ఒకటి కల్తీ మద్యమేనన్న వార్తలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లిక్కర్ వ్యవహారంలో మీ వ్యవస్థీకృత నేరాల ద్వారా ప్రజల ప్రాణాలకు తీవ్ర ప్రమాదం ఏర్పడమే కాదు, ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బును మీరు దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేసి విచ్చలవిడిగా మద్యం విక్రయాలను పెంచారన్నారు. మార్టులు పెట్టారు, తిరిగి మళ్లీ ఇల్లీగల్ బెల్ట్ షాపులు తెరిచారు, ప్రతి వీధిలోనూ పెట్టారు. రాత్రి పగలు తేడా లేకుండా లిక్కర్ అమ్మటం మొదలు పెట్టారు. ఇల్లీగల్ పర్మిట్ రూమ్లు తెరిచారని మండిపడ్డారు. ఇక అన్నమయ్య జిల్లా స్థాయి ముఖ్య నేత టీడీపీ ఇన్ఛార్జి కనుసన్నల్లో ఈ కల్తీ మద్యాన్ని తయారు చేస్తే వీరిని తప్పిస్తూ తూతూ మంత్రంగా కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఈ కేసులో నిందితుడు టీడీపీ ఇన్ఛార్జి అనుచరుడు, మద్యం దుకాణం వైపు అధికారులు ఎవ్వరూ కన్నెత్తి చూడలేదన్నారు జగన్. ఈ నేరాన్నంతటినీ విదేశాల్లో ఉన్న మరో వ్యక్తిపైకి తోసేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు సూత్రధారులను కాపాడేలా స్కెచ్ వేసి మీరు ఇచ్చిన ఆదేశాల మేరకు మీ కార్యాలయ డైరెక్షన్లో రాత్రికి రాత్రి కేసు మార్చేశారన్నారు. దీనికి కారణం ఈ దందాకు మీ నుంచి, మీ చెప్పు చేతల్లో ఉన్న వ్యవస్థల నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టే మీ సొంత ఆదాయాల కోసం ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం న్యాయమేనా అంటూ ప్రశ్నించారు.